ఉండేది. మన మాటల్ని అస్సలు కన్సిడర్ చేయరు. మనం ఏం మాట్లాడినా నీకేం తెలుసు అంటారు, లేదా నీకేం తెలీదు ఊరుకో అంటారు. అప్పటికి మాట్లాడితే అస్సలు మాట్లాడినివ్వరు. అది కోపంగా చూస్తున్నావు, కంట్రోల్ లేక కొడుతున్నావు. సరే, ఎవరేం చెప్పినా పక్కన పెట్టేద్దాం, ఎవరు ఆపినా వదిలేద్దాం అనేసరికి నువ్వు వచ్చేసావు. నీతో బాగుండేవాడు, కానీ నాతో వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేసేవాడు. నువ్వు ఏడ్చిన రోజు అర్థమైంది. ఒక అమ్మ హ్యాపీగా లేకపోతే పిల్లలు హ్యాపీగా ఉంటారా? అయినా కనడం కన్నా కష్టమా పెంచడం? వెంటనే మా నాన్నకు చెప్పాను. మీ నాన్నను వదిలేశాను. ఏజ్ డిఫరెన్స్ అన్నది ఒక్క రీజన్ కాదు, దాని వెనకాల 100 రీజన్స్ ఉంటాయి. అస్సలు ఉండలేవాయిరా. అమ్మా, నీకు నాకు ఏజ్ డిఫరెన్స్ ఎంత? పోనీ నాకు తాతగారికి? సరే, నీకు తాతగారికి చెప్పమా, డిఫరెన్స్ ఎంత? మేము సిద్ధార్థ్ ఒకటి కాదాయరా. అలాగే నాన్న సిద్ధార్థ్ కూడా ఒకటి కాదమ్మా. ఏజ్తో సంబంధం లేకుండా గొడవలు ప్రతి ఇంట్లో అవుతూనే ఉంటాయమ్మా. కానీ కలిసి ఉండాలంటే ఇష్టం ఉండాలి. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, వదిలేశాం. నాకు ఇష్టం ఉంది, నేను వదులుకోను. సింపుల్. తను నాన్న ఒకటి కాదు, నువ్వు నేను ఒకటి కాదు. మాకు మీకు జరిగినట్టు జరగదు. సో స్టూడెంట్, నోట్ డౌన్ దీస్ ఈక్వేషన్స్. దేనికిరా? ఒకసారి రారా. ఎందుకు పిలిచావురా? నీ ఫేక్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందిరా. వైష్ణవ్ గారు ఎంక్వైరీకి వచ్చారంట. ఫోన్లే, సర్టిఫికెట్లు మార్చి మంచి పని చేసాం. నీకు టెన్షన్ లో మ్యాటర్ అర్థం కట్టదు కానీ ఎంక్వైరీ ఊరికి వచ్చారంటే ఒప్పుకున్నట్టే కదరా. ఫోన్లే, ఆ అమ్మాయి వైజాగే కాబట్టి పెళ్లి కూడా ఇక్కడే చేస్తారు. నాకు ఖర్చులు మిగులుతాయి. నీ కంజూసేదవా. హ్యాపీరా. మళ్ళీ ఏందిరా? ఎంక్వైరీ అంటే ఆఫీస్ కూడా వెళ్తారు కదరా. ఓ,